అదే సంగతి. ఇదిగో వియ్యంగా తగ్గియా పిచ్చి కేకలు మానేసి కట్నాలు కానుకల సంగతి మాట్లాడుకున్నాం. మంచి పురోహితుని చూసి ముహూర్తం కూడా పట్టించాం. దేనికా ముహూర్తం? పెళ్లికా నీ సావుకారు అన్నయ్య, ఇవాళ అమావాస్య, పిచ్చి మరీ ఎక్కువ అవుతుంది. నాకు పిచ్చా? పిచ్చా? పోలీస్ స్టేషన్ లో చిందులు తొక్కుతుంటే అప్పుడే అనుకున్నాను. ఈ విషయంలో ఎప్పుడో తెలిసి కానిస్టేబుల్ గారు అవసరంగా ఈ పిచ్చోడు మాట నమ్మి మీరు వచ్చారు. ఇంకో తెల్లమ్మా ఓ 60 నిమ్మకాయలు, ఓ బిల్లు 100 నీళ్ళు పట్ల నెత్తిని రుద్దాలంటే పిచ్చికి ఎగిరిపోవాలి. మీరేం గాబరా పడకండి. ఇట్లాగే మా మామయ్యకి మదిపిచ్చి నిమ్మకాయ వైద్యంతో సగం కుదిరిచేశాను. అలాగా చెల్లెమ్మా, ఈ నిమ్మకాయ వైద్యంతో పిచ్చి కుదరకపోతే తర్వాత పిచ్చి ఆసుపత్రిలో పారేసి 2 ఎలక్ట్రిక్ షాకులు ఇస్తే పిచ్చికిచ్చి విశాఖపట్నంలో పారిపోతుంది. నన్ను పిచ్చి ఆసుపత్రిలో చేరుస్తారా? కరెంట్ షాకులు ఇప్పిస్తారా? నేను ఏం చేస్తాను? నన్ను ఇలా చిత్రం చేయొద్దు. మీరేం చెప్తారు వింటారా? వింటావా? ఈ పెళ్లి ఒప్పుకుంటావా? ఒప్పుకుంటాం. అయితే ఇంకేమన్నా గారు, ముహూర్తం నిర్ణయించండి. ఏరా, డిగ్రీ తీసుకోబోతున్నావు, తర్వాత ఏం చేద్దామని? ఫారెన్ వెళ్తావా లేక బిజినెస్ చూసుకుంటావా? ఏమిటా ప్రజలకి అని ఏమిటా పుస్తకం? ఇదేనన్నా, ఇది ప్రేమను పెళ్లిడని ఒక నవల. చాలా బాగుంటుందన్నా. ఓహో, అయితే నీకు తెలుసునమాట. రే, అదేమిటో చెప్తే నేను ఉంటా కదరా. మొదలుపెట్టు నాన్న. మరి ఈ కథలోని కథానాయకుడు ఒక లక్షాధికారి కొడుకు. అన్నయ్యలాగా? వాళ్ళ నాన్న చాలా మంచివాడు. నీలాగే. అయితే ఆ అబ్బాయికి నీలాగా ఒక చెల్లెలు కూడా ఉందా? అదే లేదనా? లేదు. ఉంది నాన్న, ఉంది. ఇలా ముగ్గురు ఉంటుండగా ఆ అబ్బాయి ఒక పేదమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయి అబ్బాయిని ప్రేమించింది. వాళ్ళిద్దరు పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఆ అబ్బాయి వెళ్ళి మా నాన్నతో చెప్పేశాడు. వెంటనే వాళ్ళ నాన్న ఒప్పేసుకున్నాడు. పెద్దవాళ్ళు అంత తేలిగ్గా ఒప్పుకుంటే కథలో సస్పెన్స్ థ్రిల్లే ఉంటుందిరా. ఆయువు పట్టే పోయి. అయితే ఇటువంటి ఘట్టాలు మీరైతే ఒప్పుకోరా నాన్న? నెవర్. అరే, నువ్వెందుకు అలా తెల్లబోతావు? వెదవది కథే కదా. అవునవును, వెదవది కథేగా. కానీ నాన్న, ఒకవేళ ఆ లక్షాధికారి అబ్బాయి నేనే ఉండి ఒక పేద పిల్లని ప్రేమించుంటే మీరు ఒప్పుకుంటారా? చేస్తే ఒప్పుకో. నాన్న, నాన్న, ప్లీజ్ నాన్న, ప్లీజ్ నాన్న. నాన్న, ఏ నాన్న? నాన్న, అన్నయ్య, మరి అన్నయ్య. ఓహో, ఇది నవల్లో కథ కాదు, మన ఇంట్లోనే జరుగుతుందన్నమాట. ఆహా, బైది బై అమ్మాయి ఎవరు? ఎవరు ఎవరు ఎవరంటే నాన్న, అమ్ములు అని నా ఫ్రెండ్ నాన్న. చాలా పేదవాళ్ళు, కానీ మర్యాదస్తున్నాను. ఒకప్పుడు బాగా బతికిన వాళ్ళు ఇప్పుడు చితికిపోయారు. వాళ్ళ మావయ్య రిక్షాలాకి పోషిస్తున్నాడు. ఆ అమ్మాయిని బియ్య వరకు చదివించాడు అన్న. అంటే ఆఫ్టర్ ఆల్ రిక్షావాడి మేనకోళ్ళు నా ఇంటి కోడలు కాబోతుందన్నమాట. సరే, అతను ఒకసారి వచ్చి నాతో మాట్లాడమని చెప్పు. అది జరిగే పని కాదు నాన్న. ఆయన రాజు. ఎందుకని? ఆయన చాలా ఆత్మాభిమానం గల మనిషి. నేను శ్రీమంతుడు పెట్టినని తెలియగాని నాతో మాట్లాడడానికి వీలేదని ఆ అమ్మాయితో చెప్పేశాడు. మరి ఆ అమ్మాయి అని అమ్మలకి వాళ్ళ మావయ్యది. ఆయన చెప్పిందే వేదం. ఆ మాట నప్పటి నుంచి నా ముఖం చుట్టూ కూడా మనిషింది నాన్న. నువ్వు లక్షాధికారి బిడ్డవని తెలిసిండు కూడా నీ ముఖం చుట్టానికి అమ్మాయి ఇష్టపడకపోతే నే మాత్రం వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళాలి? నాన్న, నువ్వు వెళ్ళక తప్పదు నాన్న. అమ్మని నేను మనసారా ప్రేమించాను నాన్న. కాదనుకు నాన్న. నాన్న ప్లీజ్, నాకేం మాట్లాడకండి. నాకు తెలిసి ఏం చేయాలి. పెద్ద ఏంటి అలా ఎగిరే చూస్తున్నావు? అక్కడ చదువుకున్న వాళ్ళు డిగ్రీలు తీసుకుంటున్నారు. వెళ్ళు వెళ్ళు. వెళ్తా బాబు, వెళ్తా. మా అమ్మాయి పట్టా తీసుకుంటుంది, చూసి వెళ్తా. మీ అమ్మాయా? అవును బాబు. అదిగో బాబు మా అమ్మాయి.
చూశానమ్మా, చూశాను. నా కళ్ళారా చూశాను. కన్నుల పండుగగా చూశానమ్మా. ఏమిటన్నయ్య, ఏమిటా సంబరం? సంబరమేనమ్మా, చెప్పనలవి గారి సంబరం. ఇంతకాలం నేను దేనికోసం బ్రతికున్నాను, ఏ సాధించాలని ఇంత కష్టపడ్డాను అది చూశానమ్మా. అమ్మను పట్టా తీసుకుందమ్మా. నువ్వు అక్కడికి వెళ్ళావా అన్నయ్య? వెళ్ళానమ్మా. అమ్మను పట్టా తీసుకునే పండగ 1000 కళ్ళతో చూశానమ్మా. అదిగో అమ్మలు వస్తుంది. అమ్మలు అక్కడే ఆగు. ఆ నల్లకో తీసుకుని టోపీ పెట్టుకునేదా అమ్మ చూస్తుంది. అమ్మా, మావయ్య, మావయ్య, మాట్లాడవే మావయ్య. ఇలా చూడు, నన్ను చూడు మావయ్య. ఎక్కడో లేడులే దేవుడు, నువ్వెక్కడుంటే అక్కడే ఉన్నాడు. ఎక్కడో లేడులే దేవుడు, నువ్వెక్కడుంటే అక్కడే ఉన్నాడు. మమతలున్న మనసులో కొలువుంటాడు, మమతలున్న మనసులో కొలువుంటాడు. కరుణగల కళ్ళల్లో కనిపిస్తాడు. ఎక్కడో లేడులే దేవుడు, నువ్వెక్కడుంటే